ఒక మాట దైవజన్ నుండి వచ్చింది, దేవుని మాటగా తీసుకుని దాన్ని ఫాలో అయ్యేవనుకో, అందులో ఖచ్చితంగా దీవెన అనేది చూస్తావు. దేవుని నుంచి ఒక మాట విడుదలైన తర్వాత కూడా నువ్వు ఇంకోటి ఏదో ఆలోచించి, అలా కాదు నేను ఇలా చేయాలనుకున్నానని నీ వ్యతిరేకత నువ్వు చూపించావు, నువ్వు లోబడలేదు, నువ్వు తిరస్కారం చూపించావు అని అంటే గనుక అందులో ఖచ్చితంగా నువ్వేం చూడలేవు అని అంటే దీవెన చూడలేవు, గొప్ప కార్యాలు చూడలేవు. కాబట్టి ఇక్కడ బాగా వినండి ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట విని పేతురు గారు శిష్యులు ఏం చేశారనంటే లోబడ్డారు. మేము జాలర్లు, మాకు తెలుసు, రాత్రంతా కష్టపడ్డాం, లేదు మేము ముందేస్తాం, మేము పక్కనేస్తాం అని ఒక్క మాట కూడా వ్యతిరేకత లేదు ప్రియులరా, తిరస్కారం అనేది లేదు. లోబడ్డారు, పూర్తిగా మాటకు విధేయులైపోయారు. అందుకే వారు ఏం చూశారనంటే వారి జీవితంలో దీవెన అనేది చూశారు, ఆశీర్వాదం అనేది చూశారు, గొప్ప కార్యాలు అనేవి చూశారు. ఎవరైతే లోబడతారో వారు ఏం పొందుతారనంటే గొప్ప కార్యాలు వారి జీవితంలో చూస్తారు. ఎవరైతే లోబడరో వారి జీవితంలో గొప్ప కార్యాలు అనేవి ఉండవు.